లేఖికుడు ఎవరు? షవ. యాజకులు ఎవరు? సాదోకు, అబ్యాతారు. సభాముఖ్యుడు ఎవరు? ఈరా. దావీదు కాలమున ఎన్ని సంవత్సరములు కరువు కలిగెను? 3 సంవత్సరములు. ఎందుకు కరువు కలిగెను? సౌలు గిబియోనీయులను హతము చేసినందున. గిబియోనీయులు ఎవరు? అమోరీయులలో శేషించిన వారు. మిమ్మును చంపను అని ఇశ్రాయేలీయులు ఎవరితో ప్రమాణము చేసిరి? గిబియోనీయులతో. సౌలు ఇంటివారిని 7 మందిని అప్పగించమని దావీదును అడిగినది ఎవరు? గిబియోనీయుడు. అయ్యా కుమార్తె ఎవరు? రిస్పా. రిస్పా సౌలు యొక్క కుమారులు ఎవరు? అర్మోని, మెఫీబోషెతు. సౌలు కుమార్తె ఎవరు? మెరాబు, మీకాలు. బర్జిలై కుమారుడు ఎవరు? అద్రీయేలు. అద్రీయేలు కుమారులు ఎంతమంది? 5. బండ మీద గోనెపట్టను పరిచి మృతదేహాలను కాచింది ఎవరు? రిస్పా. సౌలు యోనాతాను ఎముకలను తెప్పించినది ఎవరు? దావీదు. సౌలు యోనాతాను ఎముకలను ఎవరి సమాధిలో పాతిపెట్టిరి? కీషు సమాధిలో. సౌలు తండ్రి పేరు ఏమిటి? కీషు. దావీదు సహోదరుని పేరు ఏమిటి? షిమ్యా. షిమ్యా కుమారుని పేరు ఏమిటి? యోనాతాను. దావీదు అనుచరులలో 3 బలాఢ్యులు ఎవరు? యోషేబెషెబె, ఎలియాజరు, షమ్మా. ఎలియాజరు తండ్రి పేరు ఏమిటి? దోదో. షమ్మా తండ్రి పేరు ఏమిటి? ఆగే. 30 మంది అధిపతులకు అధిపతి ఎవరు? అబీషై. అబీషై తండ్రి పేరు ఏమిటి? సెరూయా. క్రియల చేత ఘనత నొందిన పరాక్రమశాలి ఎవరు? యెహోయాదా.